స్వర్గీయ ఉద్నూరు రామకృష్ణరావు గారు సంస్కరణ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలు అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి రామకృష్ణరావు గారు మాకు తండ్రితో సమానం. ఇప్పటి నుంచో మాకు 40 ఏళ్ళ నుంచి ఆయనతో పరిచయం. మరి ఆయన చేసిన సేవలు చాలా సంస్మరణీయం. మరి అందరికీ కూడా చాలా అదృష్టం. వారు రిటైర్డ్ ఉద్యోగస్తులకి మరియు గ్రామ ప్రజలందరికీ కూడా అనేక సేవలు చేసి బ్యాంక్ విషయాలు అయితే కానీ అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కూడా ఆయన చేతి రాతతోటి ముత్యాలా రాసేవారు. ఇప్పుడంటే కంప్యూటర్లు వచ్చినాయి. ఆ రోజుల్లో మరి చేతి రాతతోటి రాసి అనేక స్టేట్మెంట్లు చేసి ఆ గ్రామ ప్రజలందరికీ చాలా ఉపయోగపడ్డారు. అందుకు వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. మా బావగారు ఎంఆర్కే గారు, మరి ఈయన టీచర్ అయితే టీచర్లే చెప్తారు ఆయన గుణగణాల గురించి. వైద్య శాఖ నుంచి డాక్టర్ గారు చెప్పారు, పంచాయతీ కార్యదర్శి గారు, రకరకాల డిపార్ట్మెంట్ల నుంచి కూడా మరి రామకృష్ణ బావ గారి గురించి చెప్తున్నారంటే ఆయన యొక్క వ్యక్తిత్వం, సేవా తత్పరత అనేది మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా సవినయంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సుదీర్ఘకాలం ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయినప్పుడు కూడా చాలామంది ఉపాధ్యాయులు రిటైర్ అయిన తర్వాత ఎవరితో సంబంధాలు పెట్టుకొని వ్యక్తిగత కుటుంబం, వ్యాపారాల్లో ఏదో కాలక్షేపం పిల్లలతో ఉంటాం చేస్తారు. కానీ ఇలాంటి పర్సన్స్ విద్యాక్షేత్రంలో చాలా లిమిటెడ్గా ఉంటారు. వాళ్ళ సేవే రిటైర్ అయిపోతే రిటైర్ అయిన సంఘం ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్, ఏ విధంగా పెన్షన్ తీసుకోవాలి, ఏ విధంగా పెన్షన్ ఫిక్సేషన్స్, ఈ విధంగా సలహాలు ఇస్తూ మరి సుదీర్ఘకాలం వారు సేవ చేస్తూ ఇంతమంది అభిమానులైనా కూడగట్టుకున్నారు ఆయన. మరి ఆయనను ఇందాక చెప్పారు ఒక ఆయన, చిరునవ్వు, పరిచయం లేకుండానే ఏరా అంటాం. ఇది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఇది కలివిడితనం. ఆ కలివిడితనం, స్నేహభావం ఉంటేనే ఎక్కువ మంది ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఇలాంటి మహానుభావులు అంతా కూడా ఉపాధ్యాయులకి బెనిఫిట్ల కోసం అనేక పోరాటాలు చేశారు. ఈ రోజున పూర్వం బడ్డిపంతులు అంటే పెన్షన్ ఉందని చెప్పి పిల్లలు ఇచ్చేవారు. ఇవాళ టీచర్కి ఎవడో పిల్లలు ఇచ్చేవాడు లేడు సమాజంలో. టీచరా వీడి శాలరీ చాలదు, పెన్షన్ లేదు, వీడి భార్య బిడ్డలు ఏం పెంచుతాడు అని పిల్లలు ఇచ్చే పొజిషన్ కూడా లేదు. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అనేవారు, భారతదేశం ఎలిమెంటరీ స్కూల్లో నిర్మించబడుతుంది అని. అంటే టీచర్ ఒక గొప్ప ప్రభావాన్ని కలగజేస్తారు. యాక్చువల్గా తల్లిదండ్రులు ప్రభావం కలగజేస్తారు, కానీ తల్లిదండ్రులు పెద్దగా భారతదేశంలో చదువుకున్న వారు తక్కువ కాబట్టి చదువు అంతా టీచరే చెప్పారు. కాబట్టి అతను ఒక మంచి టీచర్ అయితే దాని ప్రభావం అతని జీవితం మొత్తం మీద ఉంటుంది. రామకృష్ణరాజు గారు నాకు పరిచయం లేకపోయినా ఆయన గురించి విన్నాను. మంచి టీచర్ అనేది ఎప్పుడు మనసులో ఒక హృదయాన్ని అతుకుపోతుంది. ఎంఎస్ నారాయణ అని మన కమెడియన్ ఉన్నారు, మీకు తెలుసు కదా, ఆయన కూడా కొన్ని రోజులు టీచర్గా పనిచేశారు. అలాగే మన కమెడియన్స్ చాలామంది ఒకళ్ళు ఇద్దరు టీచర్లుగా పనిచేశారు. ఎంఎస్ నారాయణ గారి జీవిత కథ నేను కూడా రాశాను. ఆయన టీచర్గా పనిచేసిన కాలం గురించి ఒక చాప్టరే రాశాం. కాబట్టి టీచర్గా పనిచేయడం ఒక అదృష్టం, మంచి టీచర్గా పేరు తెచ్చుకోవడం ఇంకా గొప్ప అదృష్టం. అదృష్టాన్ని రామకృష్ణరాజు గారు పొందారు. ఆయన స్మృతికి సంతాపంగా ఆయనకు నమస్కారం తెలియజేస్తూ సెలవు. గారు మా బెల్లంకోట రావడం జరిగింది. ఈయన ఎన్నా చెప్పినట్టుగా పాలగారు అన్నట్టు ఎవరు కనపడినా సరే యారా ఫస్ట్ సంబోధన అదే. ఆయన ఆప్యాయత అలాంటిది. ఆయన దగ్గర నేను శిష్యుడి కాదు, అయినా కానీ నన్ను యారా ఏం చేస్తున్నావు నువ్వు అని ఆప్యాయతగా పలకరించేవాడు. నేను ఎలువరిలో వెళ్ళేటప్పుడు, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇదంతా వెళ్ళేవాడిని. నేను వెళ్ళినప్పుడు చూసేవాడిని. ఎంఆర్కే గారు ఇల్లు ఎలా ఉండేదంటే రాజదర్బార్లో ఉండేది. పూర్వం రాజదర్బార్ అంటే తెలుసు కదా మీకు. అదేవిధంగా ఎంప్లాయీస్ కానీ ప్రజలు కానీ ఎప్పుడూ కూడా ఇక్కడ ఆయన బయట కుర్చీ వేసుకుని 2 పేపర్లు అండి, ఈనాడు ఆంధ్రభూమి, 2 పేపర్లు చదువుకుంటూ ప్రజలకు సేవ చేసేవారు. అందరికీ కూడా తలలో 4గా ఎంఆర్కే గారు ఉండేవారు. మరి ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా మరి ఈ విషయాలు తెలియజేసే అవకాశం నాకు అధ్యక్షులు గారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటే, మా ఇంట్లో గత 86 సంవత్సరాలుగా, నాకంటే 65 నుండి 66 సంవత్సరాలుగా, అంటే 65 సంవత్సరాలుగా అన్నయ్యతోటి ఫాలో అవుతూ
ఈ రోజు వరకు కూడా నా అన్ని విధాలుగా మా కుటుంబానికి మాకు సహకరించిన మా అన్నయ్య లేడు అనేది ఇక చెప్పలేనంత బాధ, మేము వర్ణించలేనిది. ఏంటంటే అంత గొప్ప వ్యక్తిని కోల్పోయాను మా కుటుంబ పరంగా అని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని మీరందరూ కూడా తెలియజేశారు ఇప్పటివరకు. నా సర్వస్వాన్ని కుటుంబానికి, గ్రామానికి, మరి ఉద్యోగ ఉపాధ్యాయ బృందానికి సేవలు అందించారు. వారిని ఈ సందర్భంగా మరొకసారి స్మరించుకుంటూ, మరి ఈరోజు సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు ఆయన ఎలాగ సేవ చేసుకుంటూ వచ్చారో ఆయన చేసే సేవా కార్యక్రమాలు మరి ఎంఆర్కే సంస్థ ద్వారా చేయాలని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ ట్రస్ట్ని ముందుగా మన పెద్దలతో ఇనాగ్రేట్ చేయించిన తర్వాత వారు ట్రస్ట్లో ఏం చేస్తారో వాళ్ళు తెలియజేస్తారు. లేకపోతే ముందు మాట్లాడతావా? దాచుకుందాం అనుకునే మెంటాలిటీ ఆయనది కాదు. కనీసం పండగ వచ్చినా, ఏ సంక్రాంతి వచ్చినా నాకు బండి రావటం స్టార్ట్ చేసిన రోజు నుంచే బండి మీద రారా అని చెప్పి పండగకి ప్రతి సందుకే వెళ్ళి పంచాయతీ వాళ్ళు అవనండి, వాళ్ళు అవనండి, వాళ్ళకి ఫ్రూట్స్ అండ్ ఆయన పెట్టగలిగినంత అమౌంట్ ఆయన అందించడం నా కళ్ళ ముందు నేను అలా చూస్తూనే ఎదిగాను. సో ఆ రోజు నుంచి కూడా ఎవరైనా సహాయం అంటే ముందుంటానికే ట్రై చేస్తాం, నేను కానీ మా పేరెంట్స్ కానీ. సో దాన్నే స్ఫూర్తిగా తీసుకుని కరోనా టైంలో కూడా మనం యాక్చువల్లీ నేను బిజినెస్ అండి చేసేది. నేను చదివింది బీటెక్, ఎంబీఏ కూడా. బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి బిజినెస్ అంటే సెల్ఫ్ మేడ్ ఇష్టంగా పెరిగాను. బిజినెస్లో మనం సంపాదించింది మనుషుల దగ్గర నుంచి, అంటే కస్టమర్ల దగ్గర నుంచే. కరోనా టైంలో కస్టమర్లకు మళ్ళీ తిరిగి ఏదైనా ఇవ్వాలి అంటే జనాలకి సేవ చేసుకోవాలన్న ఉద్దేశంతో కరోనా టైంలో కూడా ఫుడ్ డెలివరీ డైరెక్ట్గా పేషెంట్ దగ్గరికి వెళ్ళి అలా ఇవ్వడం జరిగింది. సో ఆయన్ని ఇన్స్పైర్ చేసుకునే ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇంతకుముందు చేసాం. సో ఈరోజు ఆయన లేరు అన్న లోటు తెలియకుండా రేపన్న రోజు ఆయన్ని ఈ రకంగా అయినా బతికించుకుందాం అని చెప్పి ఇదో నా చిన్న ప్రయత్నం. సో ఈ కార్యక్రమం నుంచి ఎవరికి ఏమన్నా బ్లడ్ క్యాంప్స్ కానీ అలాంటివన్నీ చేద్దామని అనుకుంటున్నాం. సో చిన్నగానే స్టార్ట్ చేసి, అంటే విరాళాలు అన్నీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓన్లీ మేము చేసేదానికి ఒక పేరు, ఆయన్ని గుర్తుంచుకునేలాగా, ఆయన్ని బతికించుకునేలాగా ఇలా ప్లాన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. నలుగురు సిస్టర్స్, నలుగురు తోబుట్టువులు ఉండేవాళ్ళం. కానీ అందరిలోనూ వాళ్ళ సిస్టర్స్ అందరూ తెల్లని తెలుపుగా ఉంటారు. నేను నలుపు, కృష్ణరాజు గారు నలుపు. అందరూ కూడా కృష్ణరాజు గారికి ఓన్ సిస్టర్నే అనుకునేవారు. వాళ్ళందరూ కజిన్స్ అనుకునేవారు. ఇప్పుడు అలాగే అనుకుంటారు. అయితే మేము ముగ్గురం కలిసి బేసిక్ ట్రైనింగ్కి వెళ్ళాం పెంటపాడు. ఎవరో రామకృష్ణరాజు మాస్టారు, వాళ్ళ సిస్టర్ కృష్ణవేణి, నేను వెళ్తే అక్కడ అందరితోటి నేను మా అన్నయ్య అంటూ ఉండేదాన్ని. దాని సాయం నేను వాడు నల్లగా ఉండడం వల్ల మేమిద్దరం ఓల్డ్ సిస్టర్స్ అని, తెల్లగా ఉండే అమ్మాయి కానీ కృష్ణవేణేమో కజిన్ సిస్టర్ అని అనుకునేవారు. చాలా రోజుల వరకు మీ సొంత అన్నయ్య అనేవారు. కృష్ణవేణి సొంత సిస్టర్ అనుకునేవారు కాదు, నేను సొంత సిస్టర్ అనుకునేవారు. అది సరే అలా ఉంచండి. తర్వాత ఎక్కువ రోజులు నేను కృష్ణరాజు అన్నయ్య పక్కనే ఉండడం వల్ల నేను చాలా ఆప్యాయతను కోల్పోయాను. ఎంతసేపు సుశీల అంటూ ఉండేవాడు. నేను అన్నయ్య అంటూ ఉండేవాడు. ఇద్దరం సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ అనమాట. అలా చాలా కాలం నుంచి ఒకే ఇంట్లో ఉండిపోవడం వల్ల నాకు చాలా ఆప్యాయతను కోల్పోయాను. ఎంతసేపు సుశీల అంటూ ఉండేవాడు. ఇప్పుడు నాకు ఎలా గడుస్తుందా అనే బెంగతో ఉన్నాను. అంచేత ఇంక చేసేది ఏం లేదు. వాడికి 86, నాకు 82, 4 years డిఫరెన్స్. అలాగే మరి మనం కూడా దగ్గరికి వెళ్తాము నెమ్మదిగాను. కానీ ఈ లోపు నేను
వాడి బాధ భరించలేకపోతున్నాను. వాడి ఆత్మకు శాంతి చేకూర్చాలని ముగిస్తున్నాను. సంస్కరణ సభ ఈ రీతిగా జరగడం అనేది నేను ఎక్కడ చూడలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, తోట సహోదరులు మరి అందరూ పాల్గొనడం అనేది నేను మొట్టమొదటిసారి ఇక్కడే చూస్తున్నాను. మరి గ్రామస్తులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కలిసి నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. అది ఎంఆర్కేకే గారికి జరగడం అనేది ఇంకా అదృష్టం. గురువు గారు ఇంకా ఆ కుటుంబానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మిత్రులందరికీ కూడా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరఫున మా యొక్క ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.